అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కుమారుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవల చనిపోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి పులివెందుల్లో ఆ యొక్క వైఎస్ అభిషేక్ రెడ్డి గారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అయితే ప్రస్తుతం ఆ యొక్క వైఎస్ అభిషేక్ రెడ్డి గారి మరణం వెనుక అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే చూసుకుంటే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి ఆ యొక్క కేసులో చాలా కీలకమైన విషయాలన్నీ కూడా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్టు వైఎస్ అభిషేక్ రెడ్డి మీద వాదనలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకి తమ్ముడు, అంటే పెదనాన్న కుమారుడు. ఆయన ఇటీవల చనిపోవడం జరిగింది గత 2 రోజుల క్రితం. ఈ యొక్క ఆ మృతి వెనక అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈయన కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించి అది ఆత్మహత్య కాదని చెప్పేసి సిబిఐకి ముందు వాగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వాగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈయనకి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి ఉచ్చు బిగిసిందని చెప్పేసి ఒక రకమైనటువంటి వాదన. మొత్తం మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు అభిషేక్ రెడ్డి మరణం, దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయండి అందరికీ. ఎందుకంటే 36 సంవత్సరాల యువకుడు అతను. మనం చూసాం, తమ్ముడు వరుస అవుతాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డికి. మీరు ఇందాక అన్నారు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి అని. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డికి కుట్లు వేసింది, ప్రాథమిక చికిత్స చేసింది, అంటే ప్రథమ చికిత్స చేసింది ఆయనే. బికాజ్ హీఈస్ ఎ డాక్టర్. కాబట్టి ఆయన చాలా వివరంగా చూశాడు. కాబట్టి ఆ స్కల్ బయటికి రావడం అంతా ఆయన అందుకే చెప్పాడు. సిబిఐ ముందు ఏం వాగ్మూలం ఇచ్చాడు? ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఇది హత్యే, ఎవరో చేశారు, బలంగా గొడ్డలిపోట్లు తగిలాయి అని చెప్పాడు ఆయన. అంటే ఒక డాక్టర్కి తెలుస్తుంది కానీ మీకు నాకు తెలుస్తుందా? అంటే చూడగానే మనకు కొంతవరకు తెలుస్తుంది కానీ ఆయన అంత పరిశీలనగా చూశారు కాబట్టి, కుట్లు వేశాడు కాబట్టి ఆయనకి వివరంగా తెలుసు. ఆ రోజు అవినాష్ రెడ్డి ఇవన్నీ ముందుగా ప్రీప్లాన్ చేసి ఈ అభిషేక్ రెడ్డిని తీసుకొచ్చి అవన్నీ చేయించుంటాడు. అభిషేక్ రెడ్డి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కజిన్ కాబట్టి ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కజిన్ అంటే ఆయన బాబయ్య అవుతారుగా, వివేకానంద రెడ్డి బాబయ్య అవుతారుగా. అందుకోసమని ఆ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఈరోజు ఆయన మెడకు ఉరితాడైందా ఆ స్టేట్మెంట్ అనేది. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్తో పోయాడు అంటున్నారు. సాధారణంగా డెంగ్యూ ఫీవర్ వస్తే మనకి వెంటనే తెలియదు, ఒక దోమ కుడుతుంది. ఆ దోమ కుట్టాక డెంగ్యూ ఫీవర్ అంటారు దాన్ని. అది వచ్చాక 14 రోజులకి మనకి జ్వరం వచ్చిందని తెలుస్తుంది. డెంగ్యూ వైరస్ అది, అంటే ఒక వైరస్, అది ఒక కుటుంబ వైరస్ అంటారు దాన్ని. ఆ వైరస్ వచ్చాక మనకి లక్షణాలు ఉంటాయి. వాంతులు అవుతాయి, రక్తస్రావం అవుతుంది, దద్దుర్లు వస్తాయి, జ్వరం వస్తుంది, తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతాయి, బొప్పాయి ఆకు సారం ఏదో తాగాలంటారు, ఏదేదో చెప్తారు దానికి. అయితే ఇది చనిపోయేంత ప్రాణాంతకం మాత్రం కాదు. మరి గత ఇంచుమించు మనకి తెలిసి 7-8 నెలలుగా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు అంటున్నారు. మనకి జయలలిత మరణమే గుర్తుకొస్తుంది. ఓకే, అంటే ఒకవేళ స్లో పాయిజన్ ఏమైనా ఇచ్చారా, ఏం జరిగింది, దీని మీద మాత్రం ఎంక్వైరీ జరగాలి. ఒక ఆరోగ్యంగా ఉండే ఒక అబ్బాయి, ఒక డాక్టరు ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాక సిబిఐ ముందు ఇలా జరగడం అనేది మరి అనుమానాలకు దారితీస్తుందిగా. మరి ఇంకా షర్మిల ఎందుకు స్పందించలేదో దీని మీద మనకు తెలియదు. సాధారణంగా వాడు స్పందించకుండా ఉండరు కూడా, ఒకటి. రెండోది, మనకి ఇప్పటికే తెలుసు, గంగాధర్ రెడ్డి పోయాడు, డ్రైవర్ పోయాడు, గంగిరెడ్డి పోయారు, ఇంకా ఎవరెవరో పోయారు, ఒక 4-5 పోయారు. ఎట్లా పోయారో తెలియదు మనకు. ఆ పోవటం కూడా విచిత్రంగానే పోయారుగా. ఇప్పుడు ఇది తర్వాత కేసు ఇదేనా అభిషేక్ రెడ్డి? ఇప్పుడు అభిషేక్ రెడ్డి తర్వాత ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే నెక్స్ట్ ఎవరు లైన్లో ఉన్నారు అంటే మొత్తం మీరు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి సాక్షులందరినీ వేసేస్తూ వస్తున్నారా? ఇంకెవరున్నారు ఈ లిస్టులో? ఇంకెంతమంది సాక్షులు ఉన్నారు? ఇది ఎందుకు చెప్తున్నా అంటే పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టాలండి. వాళ్ళు ఇంకా కోవర్ట్లుగా పనిచేస్తాము, ఇంకా మేము జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తాము, ఇంకా ఇలాగే ఉంటామంటే కుదరదు. ఇప్పటికైనా మారి ఇంకా ఎంతమంది సాక్షులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉందా లేదా, వీళ్ళు ఏ రకంగా వాళ్ళకి అంటే ఏమంటారు ప్రొటెక్షన్ ఇస్తారో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఈ కేసు నీరు గారిపోతుంది కదండి. ఇప్పుడు సొంత వాళ్ళు మాట్లాడరు, చూసిన అవినాష్ రెడ్డి మాట్లాడు, భాస్కర్ రెడ్డి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడు. ఆయన పాపం ఇది శవాలు, బయట శవాలు అంటే పరిగెట్టుకొస్తాడు కానీ సొంత బాబాయ్ పోతే నిదానంగా పాపం రోడ్డు మార్గంలో
కష్టపడి వచ్చాడు కదా రోజంతా ప్రయాణం చేసుకుంటూ. అంటే అది ఆయన ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు చావులు వేరు, చంపబడ్డాలు వేరు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ని చూసుకున్నాక ఆయన దేనికి ఎలా రావాలి. ఒకవేళ పరామర్శలు అనుకోండి, ఇప్పుడు పిన్నెల్లిని పరామర్శించాలి, అప్పుడు 40 లక్షలైనా బాధ లేదు, వెంటనే హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు పాపం. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆయన నోరు విప్పితే ఈయనకి ప్రాణాంతకం కదా, అది వెళ్తాడు. కానీ ఇక్కడ అలా కాదు కదా. బాబాయ్ చనిపోయాడు, చనిపోవడం ఏంటి, హత్య చేయబడ్డాడు. మీకు పొద్దున్నే ఫోన్ వచ్చింది, మీకు ఫోన్ లేదు పాపం, భారతీరెడ్డి గారికి వచ్చింది. భారతీరెడ్డి గారి ద్వారా మీకు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్నాక మీరు ఏం చేయాలో భారతీరెడ్డి గారి ద్వారా చెప్పించాక మీరు ఏదో అంటారు చూడండి, నిక్కి నీల్గి అలా నిదానంగా పాప టిఫిన్లు చేసి అన్నీ చేసి, మరి క్యారేజ్ కూడా కట్టుకున్నాడేమో మనకు తెలియదు. ఇవన్నీ చేసి వచ్చేసరికి సాయంకాలం అయింది. ఈలోగా అక్కడ జరగాల్సిన తంతంతా జరిగిపోయింది. వెంటనే మనకి క్రిమేషన్ కూడా అయిపోయిందేమో సాయంకాలమే, మనకి గుర్తులేదు. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం చేస్తాడు. ఇప్పుడు ఎంపీ పదవికి ఆయన అడ్డొస్తున్నాడు, అవినాష్ రెడ్డికి ఎంపీ పదవి ఇవ్వాలి, బయట వాడికి వెళ్ళకూడదు. అంటే వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళకే ఇదో రావాలి, అది లెక్క. అక్కడ లెక్క తప్పకూడదు కాబట్టి మనిషి లెక్క తప్పింది, అది అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ ఈ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మనం చూసాం, ఫోటో చూసాం, వీడియోలు చూసాం. చాలా చిన్న వ్యక్తి పాపం, చాలా చక్కగా కూడా ఉన్నాడు ఆయన. కానీ ఇట్లా జరగటం అనేది చాలా దురదృష్టం అండి. దీనికి ఇవాళ పరామర్శకు వెళ్ళాడు ఆయన, ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి. సో పరామర్శకు ఇవాళ వెళ్ళాడు, చనిపోయి 2 రోజులు అయినట్టుంది. అంటే ఆయనకి ఈలోగా తిరుపతి అక్కడ దొరికింది కదా అవకాశం, మళ్ళీ అక్కడ వెళ్ళాలి కదా, అది మిస్ అయిపోతే ఎట్లా, సొంత వాళ్ళకంటే వాళ్ళు ముఖ్యం కదా. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలి కాబట్టి ముందు దానికి వెళ్తాడు అయిన వాళ్ళకంటే కూడా. యాక్చువల్గా దానికి వెళ్ళాలి, వెళ్ళకూడదని మనం అంటల్లా, ఎవరికైనా సానుభూతి చూపించాలి. కానీ అక్కడ వెళ్ళి గొడవలు చేసి అది సానుభూతి కాదు. నిజంగా నువ్వు సానుభూతి అంటే వెళ్ళావా, వచ్చావా, నువ్వు వెళ్ళిన విషయం కూడా మూడో కంటికి తెలియకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళారు, వాళ్ళకి ఏదో సహాయం చేశారు, ధన సహాయం లేకపోతే ఆర్థిక సహాయం అనేది వార్త రావాలి తప్ప, నేను వెళ్ళి అక్కడ జులుం ప్రదర్శించి సీఎం అని నినాదాలు చేయించుకుని, తర్వాత రోజా గారు లాంటి వాళ్ళు జై జగన్ అంటూ పాపం అక్కడేమో మీకు గుర్తుందా అసెంబ్లీలో జగనన్న అసలు ఎట్లా ఆవిడ అసలు పాపం ప్రాణం ఆవిడకి అన్నగారంటే, అందుకే జగన్ మీద ఏగ వాళ్ళనేవదు ఆవిడ. కాబట్టి ఇవి కాదు కదండి చేయాల్సింది. మరి ఇవాళ నువ్వు నీ అభిషేక్ రెడ్డి అంటే పరామర్శకు వెళ్ళినప్పుడు మరి ఇవాళ ఈ మంది మార్పులం వెళ్ళింది అక్కడికి, ఇలాగే అరిచారా వాళ్ళు సీఎం అని, జగనన్న అని మరి అరవాలి కదా. పరామర్శ ఏదైనా ఒకటే కదండి, ఇది ఇంకా కుటుంబ పరామర్శ. ఇది నువ్వు బయట అలా చేసి ఇక్కడ ఇంకెలా ఉండాలి, మరి ఇక్కడెందుకు కామ్గా ఉంటావు నువ్వు? కాబట్టి వాళ్ళ అభిషేక్ రెడ్డి మరణం మీద విచారణ జరగాలండి. నెక్స్ట్ ఉండే సాక్షుల విషయంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహించద్దు, దాని మీద దృష్టి పెట్టి అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది మాత్రం తప్పకుండా నిగ్గు తేల్చాలి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.